ఈ లోకం అనేది ఒక అరణ్య యాత్ర. ఈ జీవితం అనేది ఒక యాత్ర. పరదేశంలో మనమున్నాం. ఈ లోకంలో మనం యాత్రికులమును పరదేశములమునై ఉన్నామని మీరు ఎరగరా? మనం యాత్రికులమే, పరదేశులమే. హల్లెలూయా. ఈ లోకం అనేది ఒక అరణ్య యాత్ర. అందుకే నేను ఒక చిన్న పల్లవి రాసుకున్నా. లోకమను అరణ్య యాత్ర భారమాయను, బహుదూరమాయను, నా గుండె నిండ వేదనలే నిండియుండెను, నిందించుచుండెను, కన్నీరే నాకు అన్నపానమాయను, కన్నీరే నాకు అన్నపానమాయను, దిక్కులేక నా బ్రతుకు దీనమాయను, బహుఘోరమాయను, గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసినాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో అరణ్యవాసం అనేది ఒకటి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యవాసం అనే అనుభవం మన జీవితంలో లేకుండా ఆత్మీయ స్థితిలో ఒక సాక్ష్య జీవితం, అభివృద్ధికరమైన జీవితం, జయకరమైన జీవితం మనం చూడలేం. అర్థమైన వాళ్ళు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా.